తెలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? లేదా బ్రీత్ అనలైజర్లు పెట్టాలి. అయితే ప్రివిలేజ్ కింద తీసుకోవాలి, లేదా బ్రీత్ అనలైజర్ పెట్టాలి నాని అన్నట్టు. ఇది వీళ్ళు చెప్పింది. వీళ్ళు మాట్లాడిన మాటలు, మరి ముఖ్యంగా పేర్ని నాని మాట్లాడిన మాటలు మాత్రం అది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందండి. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ అండి. దాని మీద ప్రివిలేజ్ మూవ్ చేయొచ్చు అసెంబ్లీలో. ఎందుకు అంటే ఆ అసెంబ్లీ ప్రతిష్టని దిగజార్చే విధంగా పేర్ని నాని మాట్లాడారు చాలా. అందుకని ఈ ఇష్యూని టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. స్పీకర్లు చూసుకోవాలి. అది స్పీకర్ ఖచ్చితంగా ఇది ప్రివిలేజ్ ఇష్యూ కింద వస్తుంది. పేర్ని నాని అన్నీ తెలిసే మాట్లాడాడు. ఎందుకు అంటే అతనికి ఈ శాసనసభ రూల్స్ ఎట్లా ఉంటాయో తెలియదని నేనైతే అనుకోవట్లేదు. తెలిసి కూడా ప్రొవోకేటింగ్గా అట్లా మాట్లాడాడు అంటే సభను కించపరిచే విధంగా, సభ్యులను అవమానించే విధంగా. ఎగ్జాక్ట్లీ. అందరూ ఇప్పుడు బ్రీత్ అనలైజర్లు పెట్టాలి. సభ గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్ పెట్టడం అని అంటే సభలో చాలా మంది మహిళలు కూడా ఉంటారు. సో ఇది క్లియర్ కట్ గా ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఇష్యూ అండి. దీన్ని అంటే స్పీకరు సుమోటోగా తీసుకుంటాడా, లేకపోతే ఎవరైనా సభ్యులు ప్రతిపాదిస్తారా, లేకపోతే లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రే దీన్ని టేకప్ చేస్తాడా అనేది అది వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మీరు చెప్పిన వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడింది కూడా ఇట్ అట్రాక్ట్స్ హౌస్ మోషన్ అండి. ప్రివిలేజ్ మోషన్ అయితే కంపల్సరీగా దీని మీద మూవ్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇది శాసనసభ ప్రతిష్టకు సంబంధించింది. తీసుకోవాలి డెఫినెట్గా. ఇది మామూలు విషయంగా చట్టసభ మామూలుగానే చట్టసభలు అంటే వాళ్ళ గౌరవం లేదు పక్కన పెడదాం. అయినా సరే వాళ్ళ గౌరవం లేకపోయినా అలా బ్లేటెంట్గా అలాంటి స్టేట్మెంట్లు ఇస్తే మీరు అన్నట్టు అందులో లేడీస్ ఉన్నారు, స్పీకర్లు ఉన్నారు, సీఎం ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఇదంతా ఇంత పెద్ద చట్టపరంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సభని గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్ పెట్టాలి అని అనడం అంటే అందరూ తాగుబోతులు కూర్చుంటున్నారు అందులో అని సెన్స్ వస్తుంది అక్కడ. కాబట్టి మరి గవర్నమెంట్ రియాక్ట్ అవుద్దా,